వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే సమాజంలో అత్యంత కీలకమైనది ఒకప్పుడు జ్ఞాన దేవాలయం, నేటి ధన సామ్రాజ్యం. మీ అందరికి ఇప్పుడే అర్థమై ఉంటుంది. విద్యా వ్యవస్థ గురించి. ఒకప్పుడు చదువు అంటే సంస్కారం, కానీ నేడు చదువు అంటే కేవలం ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపార సామ్రాజ్యంలో సామాన్యులు మునిగిపోకుండా ఉండాలంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి, ప్రభుత్వ బాధ్యత ఏంటి, కార్పొరేట్ సంస్థలకు ఎలాంటి బ్రేకులు వేయాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా మారాలి, ప్రజలు ఎలా స్పందించాలి అనే అంశం గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసినా చేయకపోయినా, కామెంట్ చేసినా చేయకపోయినా షేర్ మాత్రం తప్పనిసరిగా చేయండి. అంటే ఈరోజు ఎలాంటి దాపరికాలు లేకుండా సూటిగా దీని గురించి మీకు తెలియచేస్తాను. అసలు ప్రభుత్వ నిర్ణయాలు, వాటి సవరణ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి నాకు తోచినటువంటి జ్ఞానం మీకు చెప్తాను. ప్రభుత్వాలు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రమే విద్య గురించి ఉంచితే సరిపోదు. చట్టాల్లో మార్పులు తేవాలి. మన నిశ్శబ్దమైనటువంటి వారి వ్యాపారానికి పెట్టుబడిగా మారుతున్నప్పుడు ప్రభుత్వమే రక్షకుడుగా మారాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఏం చేయాలి అనేది కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వాలు బడులు పెరగాలి, అలాగే ఫీజులు తగ్గాలి, ముఖ్యంగా సర్కారు చదువు సత్తా చాటాలి. అంటే పేదవాడి ఇంట ఒక వెలుగు నింపాలి కూడా. అంటే సర్కారు బడులు బలోపేతం చేయాలి. అంటే కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైనా సరే అక్కడ మౌలిక వసతులు ఉండాలి, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండాలి, నాణ్యమైనటువంటి విద్యా బోధన అందించాలి. అప్పుడే ప్రజలకు ప్రైవేటు స్కూళ్ళ వైపు లేదా వెళ్ళకుండా అప్పుడు ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతూ ఉంటారు, ప్రభుత్వ బడుల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక ఫీజుల నియంత్రణ కమిటీ ఒకటి ఉండాలి. అంటే ప్రతి రాష్ట్రంలో కఠినమైనటువంటి ఫీజు నియంత్రణ చట్టాలు అనేది కూడా ఉండాలి. ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేయాలి అదంతా కూడా ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. అంటే తమిళనాడులో రీసెంట్గా వచ్చినటువంటి దళపతి విజయ్ గారు దీనిపైన 100% ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. హ్యాట్సప్ చెప్పాలి. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఒకే దేశం ఒకే విద్య అనేది ఉండాలి. అంటే ఇక్కడ చాలా మందికి ధనికులైనటువంటి పిల్లలకి ఒక రకమైనటువంటి చదువు, పేదవారి పిల్లలకి ఒక రకమైనటువంటి చదువు కాకుండా అందరికీ సమానమైనటువంటి నాణ్యమైనటువంటి సిలబస్ అందుబాటులోకి తీసుకురావాలి. అంటే అలా తీసుకొచ్చినప్పుడు 100% అందరికీ ఒకే ఇది ఉందంటే, సబ్జెక్టులు ఉన్నాయి, సిలబస్ ఉందంటే 100% ఎవరి టాలెంట్ ఎంతో తెలిసిపోతుంది. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల పైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు కూడా తీసుకురావాలి. అంటే కార్పొరేట్ సంస్థలు ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడ ఫ్యాక్టరీలుగా మారిపోతున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలు అంటే ఒక ఫ్యాక్టరీ లాగా మారిపోతుంది. అక్కడ విద్యార్థులు ప్రొడక్షన్ లాగా మారిపోతున్నారు, అక్కడ మార్చేస్తున్నారు కూడా. అంటే వీటిని అడ్డుకట్ట వేయడానికి కఠినమైనటువంటి రూల్స్ అనేది తప్పనిసరిగా కావాలి. ముఖ్యంగా ర్యాంకుల వేటలో పిల్లల ప్రాణాలు కూడా తీయకండి. ఇది కార్పొరేటు విద్యా వ్యవస్థ ఇలా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే చదువును అమ్మకండి, మేధస్సును చంపకండి అనేది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకి మనం ఇది ఒక స్లోగన్ లాగా చెప్పుకోవచ్చు. చదువును అమ్మకండి, మేధస్సును చంపకండి అనేది కూడా ఒక స్లోగన్గా వాళ్ళకి పెట్టాలి మనం తప్పనిసరిగా. అంతేకాకుండా 25% ఉచిత విద్య అనేది కూడా, అంటే RTE యాక్ట్ అనేది కూడా, అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లను పేద వెనకబడినటువంటి వర్గాల పిల్లలకు ఖచ్చితంగా ఉచితంగా కేటాయించాలి. ఇది చాలా స్కూళ్ళల్లో జరగడం లేదు. అయితే దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి కఠినంగా అమలు చేయాలి కూడా. అప్పుడే పేద ప్రజలకు కూడా కార్పొరేట్ విద్యా విధానం అందుతుంది. ఒక రకంగా ఏంటంటే అందరికీ ఒకే సిలబస్ పెట్టినప్పుడు, ఇక్కడ ఫీజులు నియంత్రించినప్పుడు ఇక్కడ ఒక 25 మంది పిల్లలకి ఇవ్వడం అనేది కూడా సమంజసం. అలాగే హెడెన్ ఛార్జీల పైన నిషేధం కూడా ఉండాలి.
అంటే పుస్తకాలు, యూనిఫాము, బెల్టు, టైలు స్కూల్లోనే కొనాలనే ఒక నిబంధన పెట్టుకొని దందాలు చేస్తున్నారు. ఈ నిబంధనలను పూర్తిగా రద్దు చేసి నిషేధించాలి, రద్దు చేయాలి 100%. అప్పుడే వరకు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టి కొనుక్కోవాలి. బయట ఒక యూనిఫామ్ ఒక 2000 రూపాయలు కార్పొరేట్ స్కూల్లో, కాలేజ్ అంటే కార్పొరేట్ దగ్గర ఉంటే బయట అదే యూనిఫామ్ 1000 రూపాయలకి, 800కి లేదా 1200కి లభిస్తుంది. కానీ అక్కడ 2000 పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి విధానాన్ని కూడా అక్కడ నిషేధించాలి. అలాగే ర్యాంకుల ప్రకటన పైన కూడా బ్యాన్, అంటే మాకే ఫస్ట్, స్టేట్ ఫస్ట్ మేము, లేదా నేషనల్ ఫస్ట్ అంటూ కూడా పిల్లల పైన ఒత్తిడి తెచ్చే కమర్షియల్ యాడ్ ఇవ్వడాన్ని చట్టవిరుద్ధంగా చేయాలి. ఎందుకంటే ఆ ర్యాంకులు చూసి కూడా ఆ కాలేజీల్లోనో ఆ స్కూల్లోనో విద్యార్థులు చదవడంతో 100% ఆ స్కూల్లో మన పిల్లలు కూడా చేరిస్తే మనకు కూడా మంచి ర్యాంకులు వస్తాయనే ఒక భావన తల్లిదండ్రుల్లో వస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ కమర్షియల్ యాడ్ ఇవ్వడాన్ని కూడా చట్టవిరుద్ధంగా చేయాలి. అప్పుడు విద్యార్థి మానసిక ఉల్లాసానికి, ఆటపాటలకు సమానమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అంటే ఎంతసేపు చదువు 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 అని చెప్తే వాళ్ళకు శారీరక అంటే మానసికంగా వ్యాయామం లేకపోవడంతో వారు ఒక యాంత్రికుల్లాగా మారిపోతుంది, అంటే ఒక యంత్రంలాగా మారిపోతున్నారు. యంత్రంలాగా వారి జీవన శైలి కూడా మారిపోతుంది. మానసిక ఉల్లాసం కోసం ఆటపాటలకు కూడా సమయం కేటాయించాలి. ఆ సమయాన్ని కేటాయించే విధంగా కూడా ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ ప్లే గ్రౌండ్, వాళ్ళకు కూడా ఒక పీటీ టీచర్ని, వాళ్ళకు కూడా ఆటపాటలు, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి, అంతసేపు చదువు అనే దాని కాకుండా. అలాగే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏ విధంగా ఉండాలి దీనికి సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి. ఇది ఒక వ్యాపార మాయాజాలంలో చిక్కుకునే అప్పులు పాలవుతున్నటువంటి మన తల్లిదండ్రులలో కూడా ఎలాంటి సందేహం ఉండకుండా ఉండే విధంగా, ముఖ్యంగా కార్పొరేట్ మాయలో పడి మీ పిల్లల బాల్యాన్ని మనమే బలి చేస్తున్నామని కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీ పిల్లల్ని ర్యాంకులు వచ్చేటువంటి యాడ్స్ చూసి ర్యాంకులు మోజులో పడి మీ పిల్లల్ని అక్కడ చదివించడానికి వెళ్తేప్పుడు ఇది కూడా మీ పిల్లల్ని బలి చేస్తున్నారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇదేంటంటే పెద్ద స్కూలు ఇవన్నీ చూసి మంచి ర్యాంకులు వచ్చాయని చూసి మోసపోకండి. పిల్లల భవిష్యత్తుకు మీరు బలి చేసుకోకండి. ర్యాంకులు వెనకన పరిగెత్తకండి. పిల్లల టాలెంట్ను గుర్తించండి. ఇక చాలామంది బ్రాండ్ను వెనకపడి వెళ్తూ ఉంటారు. అంటే ఏసీ రూములని, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయని, చదువులు వస్తుందనుకోవడం ఒక భ్రమ. ఇక్కడ చదువు చెప్పే గురువు మంచివాడైతే అది చెట్టు కింద కూర్చొని చదివినా వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక పిల్లలను ఎప్పుడు కూడా పోల్చకండి. మీ పిల్లవాడిని పక్కింటి పిల్లవాడితో పోల్చి ఒత్తిడికి గురి చేయకండి. ప్రతి బిడ్డలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ఇది బిడ్డలనగా ప్రతి మనిషిలో ఉంటుంది, ప్రతి జీవిలో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మార్కుల కంటే ముఖ్యం మానసిక ఆరోగ్యం అని కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు, ప్రజల, సమాజం అని కూడా. దీనిపైన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎలా స్పందించాలి అనేది కానీ మనం చూసినట్లయితే కేవలం బాధపడితే సరిపోదు. ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఏ వ్యవస్థ కూడా మారదు. ఇది కేవలం విద్యా వ్యవస్థ మాత్రమే కాదు. ఇక్కడ ప్రశ్న అడగడం కూడా నేర్చుకోవాలి. హక్కులను సాధించుకోండి. విద్య అనేది వ్యాపారం కాదు, అది మన పిల్లల జన్మ హక్కు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నించే తత్వం, ముఖ్యంగా ఫీజులు పెంచేసినప్పుడు, కార్పొరేట్ సంస్థలు ఫీజులు పెంచినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ఒకే తాటిపైకి, అంటే ఒకే మాట మీదకు వచ్చి సంఘటితంగా ప్రశ్నించాలి. అందరూ ఒక్కటిగా కలిసి ప్రశ్నించాలి. మా పిల్లవాడికి సీటు ఓడిపోతుందేమో అనే భయంతో మౌనంగా ఉంటే కార్పొరేట్ దోపిడీ ఇలాగే సాగుతూ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలలో రక్షణ అనేది కూడా దానికి సంబంధించి కన్నా మనం చూసినట్లయితే మన ఊరి బడిని మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల్లో ప్రజలు క్రియాశీలకంగా భాగస్వాములుగా కావాలి. ఇక చదువు అనేది సంస్కారానికి మూలం. దాన్ని చేయకండి వ్యాపారానికి ఒక వ్యాపార కాలంగా చేయకండి. పేదవాడికి విద్య అందిన నాడే
నవ సమాజ స్థాపన సాధ్యమవుతుంది. మిత్రులారా, ఒక దేశం సంపన్నంగా మారాలంటే అక్కడ బ్యాంకులు నిండటం కాదు, బడులు బాగుపడాలి. చదువు అనేది కూడా కొనగలిగే వాడికి కాదు, కోరుకునే ప్రతి ఒక్కరికి సమానంగా అందాలి. అది కార్పొరేట్ గదుల్లో బందీ కాకూడదు, పేదవాడు గుడిసెలో వెలుగు నింపాలి. ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్పొరేట్ శక్తులను అడ్డుకట్టు వేసి ప్రజల బాధ్యతగా వహించినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి విద్యా సమాజం ఏర్పడుతుంది. నాకు ఈ అంశం ఇచ్చినటువంటి నేను ఈ అంశం మీద మీకు తెలియచేసిన మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కనుక మీకు నచ్చితే ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి. అనేక గ్రూపుల్లో ప్రభుత్వానికి తెలిసే విధంగా మన యొక్క ఈ విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వానికి తెలిసే విధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ. జై హింద్, జై భారత్.